విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు ఆఖరి రోజుకు చేరాయి. దుర్గాదేవి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. పూర్ణాహుతి కార్యక్రమంతో భవానీ దీక్ష విరమణలు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. 5 రోజుల పాటు కన్నుల పండుగగా దేశం నలుమూలల నుంచి భవానీ భక్తులు తండోపతండాలుగా ఆలయానికి వచ్చారు. అయితే ఈ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిసమాప్తమైంది. అయితే వీటికి సంబంధించి ప్రతి ఏడాది ఇంతమంది భవానీలు ఎందుకు వస్తారు, మాలధారణ అసలు ఎందుకు చేసుకుంటారు, అమ్మవారికి మాలధారణ చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏంటి, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్తేనండి. ప్రతి ఏడాది మనం ఈ భవానీ దీక్షలను ఎందుకు నిర్వహించుకుంటాం? ఈ సమయంలోనే హోమగుండాలను ఏర్పాటు చేసి మన ఆలయంలో ఇంతటి విశిష్టతకి గల కారణం ఏంటండి? 2025 సంవత్సరం ప్రభావనామ సంవత్సరం అంటాము. దీనికి గత 41 రోజులుగా అమ్మవారి దీక్షలో అమ్మవారి దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్త్రీలు అయితే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి 21 రోజు. దీన్ని ఒక సుమారుగా 42 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభించడం జరిగింది. నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు ఇందాక చెప్తున్నాను అందరితో కూడా, ఒక 5-6 మొదలుపెట్టింది. ఈ సంవత్సరం సుమారు 6 నుంచి 8 లక్షల మంది వరకు వస్తారని చెప్పి మా అంచనా. దాదాపు అది వచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఇక్కడ ప్రసాదం స్వీకరించడమే కాకుండా అక్కడికి వాళ్ళ ఇండ్లకి తీసుకెళ్ళడానికి కూడా లడ్డూ ప్రసాదం, అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన లడ్డూ ప్రసాదాన్ని 35 లక్షల లడ్డూలు సిద్ధం చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేశాము. అలాగే ఈ సంవత్సరం అందరి సహకారంతో, ముఖ్యంగా మీడియా సహకారంతో ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు జరిగినా మా దృష్టికి తీసుకురావడం, దాన్ని మేము సరిచేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు మాకు హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. దీన్ని చాలా జాగ్రత్తగా అత్యంత వైభవోపేతంగా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. ఇది వాళ్ళకున్న చెడు అలవాట్లన్నిటికీ దూరంగా ఉండటం, సహజంగా ఉండటం. అంటే మనం రోజు నిత్యం మనం వాడేవి కూడా సహజంగా ఉండేవి మాత్రమే వాడాలన్నమాట. దీక్షగా ఒక బట్టలు పెట్టుకుని, ఆ బట్టలు విడిగా పెట్టుకొని, వాళ్ళ ఆహారం కూడా స్వల్పంగా తీసుకోవటం, ఒక పూట భోజనం చేయటం, ఒక పూట అది చేయటం. అలాగే 5 రోజుల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులకి క్యూ లైన్ లో కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అసలు భక్తులకి ఎలాంటి సౌకర్యాలను వారితో మాట్లాడదాం. భవానీ చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం, ఇరుముడితో రావడం? బాగానే ఉంది మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనానికి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు బాగా ఇచ్చినారు దర్శనము. అమ్మ దయ వల్ల బాగా అబ్బింది. 41 రోజు దీక్ష అమ్మవారికి చూడొచ్చు. పెద్ద వయసు వారు కూడా అమ్మవారికి మాల ధరించి, మెడలో నిమ్మకాయ మాలను ధరించి కూడా ఆ తల్లి శిరసన పెట్టుకుని ఇరుముడిని వచ్చారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అద్దంకి భవాని. అద్దంకి. ఎలా అనిపిస్తుందమ్మా అమ్మవారి అమ్మవారి దర్శనం? బాగుందమ్మా, బాగా దర్శనం బాగా అయిందమ్మా. అమ్మవారి దీక్ష దర్శనం బాగా అయింది. ఎన్ని రోజులు చేశారు? 41 రోజు భవాని. ఎన్నిసార్లు వేశారు మాల? ఫస్ట్ సారి వేసుకున్నారు. అయితే చూడొచ్చు, అద్దంకి నుంచి కూడా భక్తులు రావడం అయితే జరిగింది. ఇక్కడ మరికొంతమంది భవానీలు ఉన్నారు, వీరితో కూడా మాట్లాడదాము. ప్రతి ఒక్క క్యూ లైన్ మీరు చూస్తున్నటువంటి విజువల్స్ లో చూపిస్తున్నాడు సురేష్, చూపిస్తున్నటువంటి విజువల్స్ లో ప్రతి ఒక్క క్యూ లైన్ కూడా ఉచితమే. ఇంతకు ముందు మనకి గతంలో ఇది ఒక 500 రూపాయల క్యూ లైన్, అలాగే 300 రూపాయలు, ఇది 100 రూపాయలు. ఈ క్యూ లైన్లు మొత్తం కూడా ఆలయ అధికారులు ఉచితం చేశారు. సామాన్య భక్తులకి పెద్దపీఠం వేసే దిశగా కూడా సామాన్యులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రతి లైన్ క్యూ లైన్ ఉచితం చేసి సామాన్యులకు అందుబాటులో అయితే మాత్రం దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా పూర్ణాహృతితో అయితే మాత్రం ముగిశాయి. కెమెరా పర్సన్ సురేష్ తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంద్రకీలాద్రి నుండి.